బీసీలపై చంద్రబాబు కురిపించిన వరాల జల్లుపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో ఏ రాజకీయ నాయకుడికి సాధ్యం కాని రీతిలో రాజమహేంద్రవరంలో జయహో బీసీ సభలో చంద్రబాబు పథకాలు ప్రకటించారని అన్నారు. బీసీలమంతా ఐకమత్యంగా మళ్లీ తెదేపానే గెలిపిస్తామని స్పష్టం చేశారు. మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఈ మీటింగ్ వచ్చినందుకు చాలా సంక్షేమ పథకాలు కూడా చాలా అమలు బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మన ఓటు. జై హో బీసీ. మేము కూడా డ్వాక్రా మహిళమే. మేమందరం కూడా మహిళా సమైక్యం చాలా బాగా మేము వినియోగించుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇవన్నీ పథకాలన్నీ కూడా. ఈరోజు యాదవ్ కార్పొరేషన్ ఏర్పడడం వల్ల మేము ఎంతో అభివృద్ధి చెందుతామని మేము ఎంతో నమ్మకంతో ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ మిగతా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతను ఓటేసే బాధ్యతను మేమంతా తీసుకొని ఆయనను ముఖ్యమంత్రి చేసే బాధ్యతను మేము తీసుకుంటామని మేము ఈ విధంగా నేను ఒక గుర్మానపల్లి గ్రామ యాదవ చైర్మన్గా నేను చెప్తున్నాను. మా యాదవ కులమంతా మేము ఆయనకు రుణపడి ఉన్నాము. తెలుగుదేశం ప్రభుత్వాన్ని జెండా అనేది తెలుగు కథల కోసమే పుట్టింది. ప్రతి బీసీ వాళ్ళు కూడా ఈ తెలుగుదేశం జెండాను ఎంత ఎగరేస్తే అందరికీ అంత పుణ్యం వస్తుందని మేము చాలా సంతోషంగా ఉన్నాం. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం పల్లెర్లమూడి నుంచి వచ్చాం. ఈరోజు బలహీన వర్గాల సదస్సు సమావేశం జరిగింది. ఇక్కడ జయహో బీసీ అని. వీళ్ళు బలహీన వర్గాలు కాదు, ఎంత బలమైన వర్గమో ఈ రోజు ఈ సభ సక్సెస్ అయినటువంటి విధానాన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. మొదటి నుంచి తెలుగుదేశానికి అండగా ఉన్నటువంటి బలుగు బలహీన వర్గాల అందరికీ అండగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎవరైతే మనందరికీ వెన్నుదన్నుగా ఉంటున్నారో వాళ్ళందరికీ అండగా దండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి ఘంటాబద్ధంగా ఈ జయహో బీసీ సదస్సుని చెప్పడం జరిగింది. తుని నియోజకవర్గం ఈ యాదవ కులం నుంచి మేము వచ్చాం. ఈ జయహో బీసీకి మరి ఈ రోజున ఇచ్చిన వరాలు నిజంగా మా జీవితంలో మరవలేని వరాలు ఇచ్చారు. ఈ రోజున మరి బ్రహ్మాండంగా కులాల వారీగా కుల వృత్తుల ప్రకారంగా ఇచ్చిన ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మరి కార్పొరేషన్ ఈరోజు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. మరి గొర్రెలకి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వడంలో జీవితంలో ఎప్పుడూ లేవన నష్టపోయిన గొర్రెలను మళ్ళీ ఇన్సూరెన్స్ పరంగా ప్రభుత్వ పరంగా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఎప్పుడూ లేని విధంగా మేము ఎప్పుడు మరవలేని పథకాలు ఈ రోజున మరి కార్పొరేషన్ ప్రకటించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి మీటింగ్ లో బీసీ కులాలకి ఆయన చేసినటువంటి న్యాయం ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు చేయలేదు. ఇన్ని పథకాలని అమలు చేయడం అనేది ఏ రాజకీయ నాయకుడికి సాధ్యపడే విషయం కూడా కాదు. అంటే ఈ రాష్ట్రంలో ఈయనకి మించిన నాయకుడు అంటే ఇంకెవరు రాలేరు కూడా. ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులను అయితే కానీ రాజకీయ పరిస్థితులు అయితే కానీ మనకి ఈయనంత అవసరం. ఎంత అవసరం అంటే ఇంకా చెప్పలేనంత అవసరం ఆయన ఈ రాష్ట్రానికి. జై చంద్రబాబు.